హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ బోన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 చిన్న టొమాటోస్, 100 గ్రామ్స్ జీడిపప్పు, దాంట్లోనే ఒక బే లీఫ్, 2 లవంగాలు, ఒక యాలక వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటిని బాగా మ్యాషీగా ఉడికిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి. సో నేను ఈ కర్రీకి పుల్కాస్ కానీ చపాతీస్ కానీ చేద్దాం అనుకున్నాను. అది డో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 10 మినిట్స్కి చూడండి ఎలా ఉడికిపోయిందో. సో దాంట్లో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు బాయిల్ చేసుకొని అవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ బోన్ కర్రీ అన్నాం కాబట్టి నేను బోన్స్తో ఉన్న చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 750 గ్రామ్స్ ఉంటుంది. సో అది వేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ ముందుగా ఉడకపెట్టుకున్న టొమాటో, ఆనియన్, జీడిపప్పుని మనం మెత్తగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ మగ్గిపోతుంది కదా, దాంట్లో మనం కొంచెం పసుపు, కూరకు సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా కారం నాకు రుచికి సరిపడా అంటే నేను కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అది చూపించడం అవ్వలేదు, ఐఎమ్ సారీ. సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పడుతుంది, అది కూడా వేసేసుకొని మనం బాగా ఈ మసాలాలు రోస్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే జీడిపప్పు, టమాటో పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకొని కూర మొత్తం కలిపేసుకోవాలి. కావాలంటే మనం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు, ఎందుకంటే టమాటోస్ వేసాను కదా, ఇంకా మళ్ళీ దానికి కూడా పెరుగు వేసామంటే బాగా ట్యాంగీనెస్ వచ్చేస్తుంది, పులుపు ఎక్కువ అయిపోతుంది. సో నేను పెరుగు వేయలేదు. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత ఒక 50 ml వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం లాస్ట్లో కూరలో ఉప్పు, కారం సెట్ చేసుకుంటాం కదా, నాకు కూరలో ఉప్పు, కారం సరిపోలేదు. సో నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చిటికెడు స్టార్ హ్యాండ్స్ ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. అది మన కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీద ఇది మొత్తం దగ్గరగా ఉడికిపోతుంది. కూర అవుతూ ఉంటుండే నేను పక్కనే పుల్కాస్కి చేసుకుంటున్నాను అనమాట. పుల్కాస్ చేసుకున్నాను. అండ్ ఏ కూర అయినా సరే బంగాళదుంపని, చికెన్ కూడాని, ఈ ఫ్రై ఐటమ్స్ చికెన్, బంగాళదుంప ఇలాంటివి ఏం చేసుకున్నా కానీ మనం అందులో కొంచెం కసూరి మేతి ఫ్రై చేసుకొని, రోస్ట్ చేసుకొని, క్రష్ చేసుకొని వేసుకుంటే ఆ కర్రీ యొక్క ఫ్లేవరే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. సో ఈసారి స్కిప్ చేయకండి. ఏ కూర నాన్ వెజ్ వండినా మీరు అందులో కసూరి మేతి వేయండి, చికెన్ అండ్ బంగాళదుంపకి అయితేనే. ఇప్పుడు మనం పుల్కాస్ చేసేసుకొని 2 పక్కల రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా కూరలో కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. డిష్ అవుట్ చేసుకుందామంటే ఇంకా డిష్ ప్రిపేర్ కంప్లీట్ అవ్వలేదండి. అండ్ దీంట్లో ఫినిషింగ్ టచ్ ఏంటంటే చిల్లీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఆయిల్ కోసం మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో రెడ్ చిల్లీస్ని బాగా స్మోకీగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆయిల్ని మనం ఈ కూర మీద వేసుకోవాలన్నమాట. ఈ డిష్ మీద వేసుకుంటే సెపరేట్గా మనం రెస్టారెంట్కి వెళ్ళి తినక్కర్లేదు, ఇంట్లోనే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రిక్స్ అన్ని ఫాలో అయితే అంతే అండి. ఈ రెసిపీ మీరు ఈసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అంజలి.